హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఆషాఢం అమ్మవారి సార. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం అందరికీ తెలిసే ఉంటుంది. ఆషాఢ మాసంలో మనం అమ్మవారికి సారిస్తామని. ఇక్కడ మేము ఉంటున్న ఊర్లో కూడా అమ్మవారి గ్రామ దేవతకి సార ఇస్తున్నాం అనమాట. సండే ఇదంతా సాటర్డే ముందు రోజు ప్రిపరేషన్ అనమాట. ఊర్లో అందరూ లేడీస్ కలిసి ఒక దగ్గర ఫామ్ అయిపోయి అన్నీ ఓన్గా వాళ్ళే చేసేస్తున్నారు. కజ్జికాయలు, చలిమిడి, పసుపు కుంకుమ ప్యాకింగ్, స్వీట్స్, చాలా చాలా సందడిగా ఉంటుంది కదండి. అందరూ ఒకే దగ్గర ఫామ్ అయితే ఇంక ముందు రోజు అంతా ప్రిపరేషన్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ రోజు అంటే అసలు టైం ఉండదు కాబట్టి ముందే అన్నీ చేస్తున్నారు. చూసారు కదా, అందరూ పసుపు కుంకుమ ప్యాకింగ్లు అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ పూలమాలలు గుచ్చారు, బంతి పూలు అన్నీ గుచ్చి ఇంకా అంత తోరణాలు కట్టి డెకరేషన్. ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అండి. మార్నింగ్ 6:30 ఆ టైంకి లేడీస్ అందరూ అనమాట బిందెలు తీసుకుని బయలుదేరాము. 108 బిందెలతో జలాభిషేకం అనమాట. ఎల్లో కలర్ పసుపు రంగు అంటే ఇష్టమని ఇంకా పసుపు వేసుకుని శివాలయంకి వెళ్ళి అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ మనం అమ్మవారికి అభిషేకం చేస్తామన్నమాట. చూస్తున్నారు కదా, అందరూ చిన్నపిల్లలు కూడా తీసుకుని వస్తూ ఉన్నారు బింది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి పుట్టింటి వాళ్ళు మెట్టింటి వాళ్ళు అమ్మవారికి సార తీసుకొస్తారనమాట. ఇంకా వాళ్ళని డప్పులతో తీసుకొస్తున్నాము ముందు. ఇంకా కొంతమందికి అమ్మవారు ఒంట్లోకి వస్తూ ఉంటుంది కదండి, మనకు తెలిసిందే అది. ఇక్కడేమో ఇదిగో పుట్టింటి వాళ్ళు మెట్టింటి వాళ్ళు సార తీసుకుని బయలుదేరిపోయారు. గాజులు, ఫ్రూట్స్, స్వీట్స్, చీర, ముందు రోజు ప్రిపేర్ చేసినవి, కజ్జికాయలు, చలిమిడి అన్నీ తీసుకుని వస్తున్నారండి. ఇంకా వసంతాలు కూడా ఆడారు. అది రికార్డ్ చేయలేకపోయాను, చాలా బాగా ఆడారు వసంతాలు కూడా. నెక్స్ట్ ఇదేమో ఇంకా పొంగల్ పెట్టే ముందు కొంచెం పొంగల్ అయ్యేసరికి టైం పడుతుంది కాబట్టి ఇంకా సార తీసుకొచ్చినవన్నీ ప్యాక్ చేస్తున్నారు. అమ్మవారి వారికి సపరేట్గా తీసి పక్కన పెట్టి మిగిలినవన్నీ ప్యాక్ చేస్తున్నారనమాట. అమ్మవారికి సార పెట్టాక మిగిలిన వాళ్ళు కూడా చీరలు అవి పెట్టాలంటే పెట్టుకోవచ్చు. ఇంకా అంతా అయిపోయాక ఈ సార అంతా కూడా ఊరంతా పంచుతారండి. చూస్తున్నారు కదా, పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. కప్పల పెళ్ళి కూడా చేశారండి. వర్షాలు బాగా పడాలని, ఇయర్ అసలే వర్షాలు తక్కువ ఉన్నాయి కదా, కప్పల పెళ్ళి చేశారు. ఎవరైనా మిస్ అయి ఉంటే నేను షార్ట్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. కప్పల పెళ్ళి కూడా చేశారనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా పొంగల్ అయిపోయాక ఇంకా సారే అమ్మవారికి ప్లేట్లో అన్నీ సిద్ధం చేసేసారు. చూసారు కదండి, మరమరాలు ఉండ, సన్న బూందీ లడ్డు, జాంగ్రీ, కాజా, బ్యాంగిల్స్, కజ్జికాయలు. మేమైతే కజ్జికాయలు అంటామండి, ఇక్కడ ఉంటున్న వాళ్ళైతే గచ్చికాయలు అంటున్నారు. అన్నీ ఇంకా ప్యాక్ చేసేసి రెడీగా పెట్టారు ఇంకా అమ్మవారికి చూపించడానికి. తర్వాత ఇదంతా ఊరంతా కూడా పంచుతారు. చూస్తున్నారు కదండి, బిందెలతో వాటర్ అవన్నీ అనమాట. ఇవి వచ్చేసి గులాబీ పూలు, కజ్జికాయలు అన్నీ అనమాట. కప్పల వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా అమ్మవారికి అయితే అన్నీ కొంచెం కొంచెం తీసి ప్లేట్లో పెట్టి చూపించేశారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది.